తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోనూ మోస్తరు వర్షం పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. జూలై మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు యాక్టివ్గానే ఉన్నాయన్నారు. వాటి ప్రభావంతోనే పలు ప్రాంతాల్లో వానలు పడుతున్నాయని చెప్పారు. జూలైలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. కాగా నార్త్ ఇండియాలో రుతుపవనాల విస్తీర్ణత స్లోగా ఉండడంతోనే దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతున్నట్లు చెప్పారు. మరో 2 వారాల్లో నార్త్ ఇండియాలోని అన్ని రాష్ట్రాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయన్నారు. పదకొండు జిల్లాల్లోని 215 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కేవలం 165 మండలాల్లో సాధారణం కంటే 60% పైగా వర్షపాతం రికార్డైంది. ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో వర్షాలు చాలా తక్కువగా పడ్డాయి. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 74% లోటు వర్షపాతం నమోదైంది. ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ లోటు వర్షాలు రికార్డయ్యాయి. దక్షిణాది జిల్లాలో మాత్రం ఎక్సెస్ వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం టెంపరేచర్లు ఇంకా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ఇటు దక్షిణాదిలోని ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనూ అదే రీతిలో టెంపరేచర్లు నమోదవుతున్నాయి. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కుండాపూర్లో 41.9 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో 41.7 డిగ్రీలు, భద్రాద్రి కొత్తగూడెంలో 41.5 డిగ్రీలు, కొమరంభీం, ఆసిఫాబాద్లో 41.3 డిగ్రీలు, సూర్యాపేట, జగిత్యాలలో 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలుచోట్ల మధ్యాహ్నం దాకా ఎండలు దంచికొడుతున్నాయి. సాయంత్రం కాగానే మబ్బులు పట్టి వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి, వరంగల్, జనగామ, సూర్యాపేట, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల మోస్తరు వర్షపాతం నమోదైంది. జూన్ మొదటి వారంలోనే రాష్ట్రంలోకి రుతుపవనాలు ఎంటరైనప్పటికీ వానలు మాత్రం కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయి. పలు జిల్లాల్లో 1-2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు తొలకరి జల్లులకే పొలం పనులు మొదలుపెట్టారు. విత్తనాలు వేశారు. చాలా చోట్ల మొలకలు కూడా వచ్చాయి. ఇప్పుడు వర్షాలు సరిగ్గా పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.